మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. దేశంలో జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. సామాజిక న్యాయానికి ఇది బాటలు వేస్తుందన్నారు. ముంబై సినీ నటి కేసులో విజయవాడ సిఐడి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసిన వ్యాజ్యంలో వివరాలు సమర్పించాలని సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. విజయవాడ కనకదుర్గమ్మను నందమూరి రామకృష్ణ గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తితో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణ పనులు విజయవంతం కావాలని రామకృష్ణ ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఇస్రో డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు. అనంతపురంలోని ట్రిల్లిస్ పాఠశాలలో నీలేష్ ఇస్రో స్పేస్ సెంటర్ ను ప్రారంభించారు. పాఠశాల ప్రతినిధులతో కలిసి స్పేస్ సెంటర్ ను పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కియా ఇండియా పరిశ్రమకు సంబంధించి కారు ఇంజన్ల చోరీ కేసులో తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూరుకు చెందిన కంటైనర్ చోదకుడు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల రిమాండ్లో ఉన్న ఖైదీలను కస్టడీకి తీసుకుని దర్యాప్తు చేసి రాజేష్ ను అరెస్టు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో చోరీ కేసును 1వ పట్టణ పోలీసులు ఛేదించారు. పువ్వాడవారి వీధిలో మువ్వల శివప్రసాద్ ఇంట్లో చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేశారు. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు, 1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కరెంటు పని చేయడానికి వచ్చిన ఇద్దరు చోరీ చేశారని అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కొల్లంపల్లి తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసే వ్యక్తి కృష్ణనాయక్ గా గుర్తించారు. నంద్యాలలో వారం రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వ్యక్తిగత సమస్యల కారణంగా చిన్ని కృష్ణ గత నెల 25న గడ్డి మందు తాగారు.